హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు డీఏ అరియర్స్ 90% మార్చి లోపు 12 విడతలలో జీవో ప్రకారం చెల్లింపులు. పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులకు శుభవార్త. డీఏ బకాయిల విడుదలకు ప్రభుత్వం చర్యలు. ఏపీ ప్రభుత్వం ఉద్యోగులకు సంబంధించి 2 ముఖ్యమైన విషయాలైతే ఇక్కడ తెలుసుకుందాము. మొదటిది డీఏ బకాయిల చెల్లింపులు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు రావాల్సిన కరువు భత్యం డీఏ బకాయిలను మార్చి నెలాఖరులోగా 90% వరకు 12 విడతల్లో చెల్లించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ మేరకు గతంలో జారీ చేసిన జీవో ప్రకారం చెల్లింపులు జరగాల్సి ఉంది. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సిపిఎస్) ఉద్యోగులకు నగదు రూపంలో రావాల్సినటువంటి డీఏ బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఏపీ సిపిఎస్-ఈఏ ప్రధాన కార్యదర్శులు బాజీ బఠాన్, కర్రి రాజేశ్వరరావు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. గత ప్రభుత్వం 90% డీఏ బకాయిలను నగదు రూపంలో చెల్లించేందుకు ఉత్తర్వులైతే జారీ చేసింది. ఆ ఉత్తర్వుల ప్రకారం 12 వాయిదాల్లో చెల్లింపులు జరగాల్సి ఉండగా ఇప్పటి వరకు ఎలాంటి చెల్లింపులు జరగలేదు. ఈ జీవోల గడువు ఈ ఏడాది మార్చి నెలాఖరుతో ముగుస్తున్నందున ఆలోపు బకాయిలన్నీ చెల్లించాలని వారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఉద్యోగుల ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందనైతే ఉద్యోగులు ఆశిస్తున్నారు. వీలైనంత త్వరగా బకాయిలు విడుదల చేస్తే ఉద్యోగులకు ఎంతో ఊరట లభిస్తుంది. రెండవది, పోలీస్ సర్వీస్ రూల్స్లో స్వల్ప మార్పులు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సివిల్ సబార్డినేట్ సర్వీసెస్ రూల్స్లో స్వల్ప మార్పులు చేసింది. ఈ మేరకు హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మార్పుల ప్రకారం సివిల్స్ ఐఏఎస్ నియామకాలకు సంబంధించి డైరెక్ట్ రిక్రూట్మెంట్లో 65% ఐఏఎస్లు, హెడ్ కానిస్టేబుళ్లకు పదోన్నతుల ద్వారా 30% ఏఆర్, ఏపీ, ఎస్సీ వంటి విభాగాల్లో రిజర్వ్ ఇన్స్పెక్టర్, సబ్ ఇన్స్పెక్టర్ బదిలీల ద్వారా 5% భర్తీలు చేయాలనైతే పేర్కొన్నారనమాట. మరి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా చేపట్టే నియామకాల్లో పోలీసు ఎగ్జిక్యూటివ్ సిబ్బందికి 5%, మినిస్ట్రియల్ సిబ్బందికి 1%, ప్రతిభావంతులైన క్రీడాకారులకు 2%, పోలీసు సిబ్బంది పిల్లలకు 2%, అలాగే ఎన్సీసీ వాళ్లకు 3% రిజర్వ్ చేయాలనైతే ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మార్పుల వల్ల అర్హులైన అభ్యర్థులకు ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయని అయితే భావిస్తున్నారు. అంతేకాకుండా పోలీసు శాఖలో సమర్థవంతమైన సిబ్బంది నియామకానికి ఈ మార్పులు దోహదపడతాయని అయితే ప్రభుత్వం ఆశిస్తోంది.